అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రవీణ్ పగడాల గారి కేసు నిమిత్తం. మొత్తం ఆయన మాట్లాడిన ప్రెస్ మీట్ అంతా చూశానండి. ఆయన మాట్లాడిన మాటలన్నీ విన్నాను. దానిలో కొన్ని విషయాల్లో ఆయనకి ధన్యవాదాలు చెప్పాలి. అలాగే మరి కొన్ని విషయాల్లో ఆయనకు కొన్ని రిక్వెస్ట్లు కూడా ఇవ్వాలని ఈ వీడియో ద్వారా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఈ వీడియో ద్వారానే పోలీసు వారికి కూడా తెలియజేస్తున్నాను. ఆ ప్రెస్ మీట్లో నాకు కొన్ని విషయాల్లో సాటిస్ఫాక్షన్గా అనిపించింది. ఏంటండి ఆ విషయాలంటే, ఒకటి టీమ్ ఆఫ్ డాక్టర్స్ని అపాయింట్ చేశారు. అంటే ఒకే డాక్టర్ కాకుండా ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ వచ్చి పోస్ట్ మార్టం నిర్వహించడం అనేది చాలా ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే ఎవరికి అనుమానాలు రావక ఆ విషయంలో గవర్నమెంట్ కానీ ఎస్పీ గారిని కానీ మేము ఖచ్చితంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రెండో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, బంధువులు పెద్దలు వీడియో తీస్తూ ఆ పోస్ట్ మార్టం చేశారు. రేపొద్దున ఎవరికి ఏ అనుమానాలు వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే అక్కడ బంధువులు ఉన్నారు. పెద్దలుగా క్రిస్టియన్ పెద్దలు ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసి ఒక ఇద్దరిని సాక్షులుగా పెట్టి మొత్తం 5గురు మధ్య ఆ పోస్ట్ మార్టం, అది కూడా వీడియో తీస్తూ నిర్వహించడం అనేది ఖచ్చితంగా రేపు పొద్దున్న ఫ్యూచర్లో కూడా ఎవరికి ఏ అనుమానాలకు ఆస్కారం లేకుండా చేశారు. ఈ విషయంలో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారికి మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అయితే ఎస్పీ గారిని మీరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పుడు మేము ఆల్రెడీ ఇది జరిగి 36 గంటలు అయిపోతుంది. 36 గంటల్లో ఈ కేసు తీవ్రత తెలుసు కాబట్టి ఖచ్చితంగా పోలీసులు 5 టీములు పనిచేసాయని నాకు తెలుసు. సీసీ ఫుటేజ్ని పరిశీలించడానికే ఒక టీం ప్రత్యేకంగా పనిచేసిందని కూడా నాకు తెలుసు. అయితే ఇప్పుడు ఈరోజు మీరు పెట్టే ప్రెస్ మీట్లో మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నాకు ఎందుకు అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు. ఆల్రెడీ 36 గంటలు టైం తీసుకుని మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎలా ఉండాలంటే చాలా పకడ్బందీగా ఉండాలండి. ప్రజలందరికీ ఉన్న అనుమానాలని పోయేలాగా ఉండాలి. దీన్ని సాగదీయడం వల్ల అంటే ఇప్పుడున్న ఉద్రేకం తగ్గుతుంది, లేకపోతే ప్రజలు ఆ గొడవలు చేసుకోవడం, లేకపోతే ఒకరినొకరు గొడవలు పట్టి ఇలాంటివి ఏమైనా ఉంటాయేమో. కాబట్టి అంటే ఆ యాంగిల్ ఆలోచించాలి. ఏమని, ఇది హత్య అన్నారు అనుకోండి, అల్లర్లు జరగవచ్చు. ఇది హత్య కాదు, యాక్సిడెంట్ అంటే లేదు ఇది మారి ఏదో ఇది చేశారని చెప్పి మళ్ళీ దాని గురించి ధర్నాలు జరగదు. ఏదైనా సరే శాంతి భద్రతల సమస్య వస్తుందని పోలీసు వారు ఆలోచించుంటారు. నేను ఆలోచిస్తున్నాను. అయితే అలా దాచే కన్నా, అలాగే దీన్ని కొంచెం డ్రాగన్ చేసే కన్నా, సాగదీసే కన్నా ఇమ్మీడియట్గా చెప్పడం ద్వారా చాలా మంచి ఫలితాలు వస్తాయండి. దీని నేను అనేది ఏంటంటే, పోలీసు వారు బయట పెట్టాల్సిన కొన్ని విషయాలు మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను యాక్సిడెంట్ అయిన తర్వాత పోలీసులు చేరుకునే వరకు అక్కడున్న ఆ పెట్రోల్ బంక్ సీసీ ఫుటేజ్ రిలీజ్ చేయాలి మీరు. ఎందుకంటే చాలా మందికి ఉన్న అనుమానం ఏంటంటే, ఓకే బండి వెళ్ళిపోయింది లోపలికి, బండి వెళ్ళిపోయిన తర్వాత వీడియో ఆ సీసీ ఫుటేజ్ కట్ అయిపోతుంది. మరేమో తర్వాత ఒక 10 మంది అందులోకి దిగి ఆయన్ని కొట్టి చంపారేమో, లేకపోతే ఆ బండి తీసుకెళ్ళి ఆయన మీద పెట్టారేమో అనే అనుమానాలు కొంతమందికి ఉన్నాయి. సో మీరు దాని తర్వాత కంటిన్యూషన్ వీడియో కంటిన్యూగా ఏ వాహనాలు వెళ్ళిపోతున్నాయో వెళ్ళిపోనిచ్చే వాహనాలు వెళ్ళిపోనిస్తూ ఉదయం తెల్లారే వరకు మీరు అప్లోడ్ చేసేయండి. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరు చూసుకుంటాడు. తెల్లారిన తర్వాత పోలీసు వారు అక్కడ చేరుకునే వరకు ఏమేం జరిగాయి అనే సీసీ ఫుటేజ్ కనుక రిలీజ్ చేస్తే చాలామందికి ఆ బండి పడిపోయిన తర్వాత ఆయన చంపుంటారన్న అనుమానం పట్టా పంచలైపోద్ది. లేదో ఒకవేళ ఏమైనా జరిగిందనుకోండి, అదైనా బయటపడుతుంది. ఎవరైనా మర్డర్ చేశారా, అది బయటపడుతుంది, అరెస్ట్ చేయండి. మర్డర్ కాదా, అది ఆ పడిపోవడం వల్ల అక్కడికి ఇంకెవరు చేరుకోలేదా, ఓకే అది యాక్సిడెంట్, నేను ఇలా వెళ్ళిపోయిన తర్వాత యాక్సిడెంట్ అనేది ప్రజలకు తెలుస్తుంది. ఏది జరిగినా మంచిదే, కానీ దీన్ని సాగదీయటం మాత్రం మంచిది కాదు. అది పోలీసు వారికి మంచిది కాదు. ఇదంతా కూడా ప్రభుత్వానికి చుట్టే పరిస్థితి కొంతమంది ఆల్రెడీ ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి పరిస్థితి, అలాంటి అవకాశం ఎవరికి ఇవ్వకండి. ఇది నా రిక్వెస్ట్. రెండోది, కొవ్వూరుకు ముందు టోల్ గేట్స్. ఇప్పుడు కొవ్వూరు టోల్ గేట్ దగ్గర ఈయన నెమ్మదిగా రావడం అనే వీడియో మనందరం చూసాం సీసీ ఫుటేజ్. కొవ్వూరు ముందు ఇంకా టోల్ గేట్లు ఉంటాయి కదా, ఆ టోల్ గేట్లు ఎప్పుడు క్రాస్ చేశారు అంటే కొంతమందికి ఏం డౌట్ వస్తుందంటే, కొవ్వూరు దగ్గర ఈయన నెమ్మదిగా అలా వచ్చారు అంటే అంతకుముందే దాడి జరుగుంటుంది అని అనుమానం కొంతమందికి ఉంది. సో మీరు ఏం చేయాలంటే, అంతకుముందు ఏదైనా నల్లజర్ల టోల్ గేట్ ఉందనుకోండి, దాని ఫుటేజ్ బయటికి రిలీజ్ చేసి ఆ సమయాన్ని ఈ సమయాన్ని మ్యాచ్ చేసేది. ఇప్పుడు అక్కడ ఇక్కడికి 11:30కి వచ్చారు కొవ్వూరుకి, అంతకుముందు నల్లజర్లలో 11 గంటలకు క్రాస్ చేశారు, లేదా 10:30 ఏదో టైం ఉంటుంది కదా, ఆ టైం క్రాస్ చేసినట్టు చూపించారు అనుకోండి, అక్కడి నుంచి ఇక్కడికి జర్నీ టైం క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ప్రజలు చాలా షార్ప్ ఉన్నారు. ఓకే నల్లజర్ల నుంచి ఇక్కడికి డైరెక్ట్ వచ్చేసాడు, కరెక్ట్ టైంలోనే ఉంది కాబట్టి మధ్యలో ఏమీ దాడి జరగలేదు. నేను ఆల్రెడీ కూడా చెప్పాను, ఒకవేళ నిజంగా అక్కడ దాడి జరుగుంటే ఆయన నిర్మానుష్యమైన రోడ్డు ఎన్నుకోరు. అంతకుముందే జరుగుంటే కొవ్వూరు ఊర్లోకి వెళ్ళిపోతారు. ఆయన చాలా తెలివైనడు. ఆయన 100 కొట్టడం కానీ, లేకపోతే పోలీసు వారికి ఇంటిమేట్ చేయడం కానీ, లేదా ఈ టోల్ గేట్ దగ్గరే ప్రజలకు చెప్పడం కానీ ఏదో సంథింగ్ చేసి ఉండేవాడు. ఒకవేళ అంతకన్నా టోల్ గేట్ ముందే కనుక దాడి జరుగుంటే. కాబట్టి అంతకు ముందున్న టోల్ గేట్లు, లేకపోతే దాని ముందున్న టోల్ గేట్ ఇప్పుడు మీరు తలుచుకుంటే ఇది స్టేట్ ఇష్యూ అండి. డీజీపీ గారు తలుచుకుంటే ఈ విజయవాడ దగ్గర నుంచి ఉన్న టోల్ గేట్లు అన్నీ ఏ టైంలో క్రాస్ చేశాడో అది కనిపెట్టడం అన్న పెద్ద గగనమా. అది రిలీజ్ చేసేయాలి. అది రిలీజ్ చేసినప్పుడు ఎవరికి అనుమానం, పోలీసులు ఏమన్నా తప్పుదారి పట్టిస్తున్నారేమో, ప్రభుత్వం ఏమైనా ఇన్వాల్వ్ అవుతుందేమో అనే ఆలోచన కూడా, అనుమానం కూడా రాదు ఎవరికి. ఇమ్మీడియట్గా అవకాశం ఉంటే తూర్పుగోదావరి జిల్లా పోలీసు వారికి ఖచ్చితంగా ఏదో ఫేస్బుక్ అకౌంటో యూట్యూబ్ ఛానల్ ఏదో ఉంటుంది కదా, దానిలో ఈ 2 సీసీ ఫుటేజ్లు కూడా గంట ఉండేవాడి, 5 గంటలో 10 గంటలో 12 గంటలో ఉంటుంది, అప్లోడ్ చేసేయండి. డౌట్ ఉన్నవాడు చూసుకోండి రా వెళ్ళని చెప్పండి. అప్పుడు ఎవరికైనా ఏమైనా డౌట్లు కనిపించినా వెంటనే పట్టుకొని మీకు చూపిస్తారు. ఏమంటే ఇక్కడ ఎలా జరిగింది, ఇక్కడ ఎలా ఉంది, అలా పలానా వెహికల్ ఇన్ని వెంట పడుతున్నట్టు ఉంది, లేదా ఇంకోటి ఏదో చేస్తున్నారని ఆ డౌట్లు మీ దగ్గరికి ఎక్స్ప్రెస్ చేస్తారు. మీరు ప్రజల నుంచి ఇన్పుట్స్ తీసుకుంటున్నాను ఆల్రెడీ ఎస్పీ గారు చెప్పారు ఇందాక ప్రెస్ మీట్లో.
ఇప్పుడు 4 కళ్ళు చూస్తే కొన్ని కనపడతాయండి, అదే 400 కళ్ళు చూస్తే ఇంకా లేని ఏమైనా కనిపించే అవకాశం ఉంటుంది. ప్రజలు కూడా పోలీస్ ట్రాన్స్పరెన్సీ ఏంటనేది అర్థమవుతుంది. మూడో పాయింట్ అండి, ఇప్పుడు ఆయన బండి ఇలా లోపలికి దూసుకెళ్ళిపోతున్నప్పుడు మట్టి రేగింది కదా, కరెక్ట్గా అదే టైంలో ఆయన బండిని క్రాస్ చేసింది ఒక కారు ఒకటి, ఒక లారీ ఒకటి, ఇంకోటి ఏదో, మొత్తానికి 2, 3 క్రాస్ చేసాయి. ఈ 2, 3 కొవ్వూరు టోల్గేట్ ఎప్పుడు దాటి అంటే ఈయన బండి వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఏమైనా అనుసరించుకుంటూ వచ్చాయా, లేకపోతే ఈయన బండి వెళ్ళిన ఎంత సమయానికి వచ్చాయి అవి? అదే కారు బండి లారీ ఏదైతే ఉందో ఇది నల్లజర్ల టోల్గేట్ ఎప్పుడు దాటింది? ఈయన ఏమైనా వెంబడించుకుంటూ వస్తున్నట్టుందా? ఈ వివరాలు కూడా మీకు చెప్పేయాలి. అలా చెప్పడం ద్వారా లేనిపోయిన అనుమానం, అంటే ఒకవేళ నా అనుమానం కూడా ఏంటంటే కారు ఉంది కదా, ఆ కారు కరెక్ట్గా అక్కడికి వచ్చేటప్పుడు లారీని ఓవర్టేక్ చేస్తుంది. లారీని ఓవర్టేక్ చేసేటప్పుడు జనరల్గా కార్ డ్రైవ్ చేసే వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. ఎప్పుడైనా మనం వెళ్తూ ఉంటాం బేస్లో ఒక 80లోనో 100లోనో వెళ్తుంటాం. ఒక లారీని ఓవర్టేక్ చేయాలన్నప్పుడు జమ్మని దొక్కుతాం ఎక్సలేటర్ని, అంటే అక్కడి నుంచి ఫాస్ట్గా ఓవర్టేక్ చేస్తాం. ఎందుకంటే దాంతోపాటు ఇలా సమానంగా లారీలు 2 ఓవర్టేక్ చేసుకుని అనుకోండి, నెమ్మది కూడా వెళ్తుంటుంది అలా వెళ్తాయి. బట్ కారు ఓవర్టేక్ అలా చేయం మనం. లారీ ఎలా వెళ్తుంటుంది, మనం ఇలా వచ్చి చప్పని తీసుకుంటాం బయటికి కదా. ఒకవేళ ఈ ఫాస్ట్లో ఇలా తీసుకునేటప్పుడు ఏమన్నా ఈ బండికి ఏమైనా తగిలిందా? ఆ కారు ఎవరు? ఆ కారు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఒకవేళ ఆ బ్యాక్గ్రౌండ్ ఏమైనా అనుమానించదగ్గట్టుందా? ఈ వివరాలన్నీ ఇమీడియట్, అంటే ఆల్రెడీ టైం అయిపోయింది. ఇందాక ఆయన ఎస్పీ గారు చెప్పారు, ఒకవేళ కారు కూడా ట్రేస్ చేస్తున్నాం, డెంట్ ఏమన్నా ఉందేమో చూస్తున్నాం. ఒకవేళ డెంట్ ఉందో లేదో తెలియాలంటే 2-3 రోజులు అయితే ఉండేస్తాడా డెంట్? దాన్ని ప్యాచ్ వర్క్ ఏం చేస్తాడు? నా సంబంధం లేదన్నా కారు తాగలేదండి అంటాడు, అప్పుడు ఏం చేయగలుగుతామండి? ఒకవేళ ఆ కారు ఓనర్ ఎవరైతే ఉన్నాడో అతను అనుమానించదగ్గ బ్యాక్గ్రౌండ్ కాదనుకోండి, ఏ గొడవ లేదు, అది కూడా బయటపెడితే ఇక పలానా కారు వెళ్ళింది ఇది పరిస్థితి. అంటే ఆ కారు టచ్ అయినా టచ్ అవ్వకపోయినా ఆ వ్యక్తిని బట్టి ప్రజలు ఒక ఐడియాకి వచ్చేస్తారు. పోస్ట్ మార్టం ప్రాథమిక నిర్ధారణ బయట రావాలండి. ఈ పాటికి చెప్పేయాలి మీరు. అది ప్రాథమిక నిర్ధారణ ఎలా చెప్పేస్తాం రాయేష్, అలా చెప్పడం వల్ల లేనిపోయిన ఈ తలెత్తాయేమో అని మీరు అనొచ్చు. అయితే ఇక్కడ మీరు చాలా తెలివిగా మీ అనుభవం అంతా రంగరించి చక్కగా టీమ్ ఆఫ్ డాక్టర్స్ని అపాయింట్ చేశారు. బంధువులు అక్కడే ఉన్నారు, దాంతో క్రైస్తవ పెద్దలను కూడా మీరు సాక్షులుగా పెట్టారు. సో మీరు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడే ఆ క్రైస్తవ పెద్దలు ఎవరైతే అక్కడ సాక్షులుగా ఉన్నారో వాళ్ళని కూడా మీ పక్కన కూర్చోబెట్టి, ఇదిగోండి ఈ పోస్ట్ మార్టం రిపోర్టు ఇది తేల్చింది, ఇగో పలానా చోట గాయం ఉంది. ఇప్పుడు అందరికీ అనుమానం ఏంటి, కర్రలు ఉన్నాయి, కర్రల మీద రక్తం ఉంది అన్నారు. ఆ కర్రలతో కొట్టిన దెబ్బలు ఏమైనా ఒంటి మీద ఉన్నాయా? ఎందుకంటే టీషర్టు జీన్ ప్యాంట్ ఓపెన్ చేసిన దెబ్బలు కనపడిపోతాయి. అలాంటి దెబ్బలు ఏమైనా మనకి ట్రేస్ అయ్యాయా? లేదు ఒకవేళ ఏమైనా కత్తిపోట్లు కానీ, అంటే నేను ఇంకోటి చెప్తాను, నిన్న కొద్దిమంది డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు, మొహం మీద కత్తితో పొడిచారని. అయితే మొహం అంతా రక్తంతో నిండిపోయిందని నేను అయింది, ఏమో తెలీదు, ఏమో పొడిచారేమో. మేము కూడా దాన్ని ఏం ఖండించలేదు, చెప్పలేము దాన్ని. ఎందుకంటే వెనకాల హెల్మెట్ ఉంది కాబట్టి ఫేస్ ఓపెన్లో ఉంది కాబట్టి ఫేస్ మీద పొడిచేశారేమో అని కొంతమంది వ్యక్తం చేశారు. అయితే ఈ రోజు వచ్చిన ఒక ఫోటో ఆ డౌట్ని పటాపంచలు చేసింది. పోలీసు వారు రిలీజ్ చేసిన ఫోటో, ఫేస్ మీద ఎక్కడ కూడా కత్తిపోట్లు లేవు, దెబ్బ ఏదో తగిలింది, లోపల ఉన్నది మొత్తం కదిలిపోయింది, పెదవ పగిలింది, దాన్ని కుట్లేశారు. బట్ ఫేస్ మీద ఎక్కడ కత్తిపోటు అనేదే లేదు. చాలామంది ఫేస్ మీద పొడిచారు అనే అనుమానంతో ఉన్నారు నిన్నంతా. సో ఈ ఫోటో చూసిన తర్వాత ఆ డౌట్ మొత్తం అందరికీ క్లారిఫై అయిపోద్ది ఏమండి. అలాగే మీరు ఆ పెద్దలు కనుక మీతో పాటు కూర్చోబెట్టుకుని, ఇక ఈ పెద్దలందరూ చూశారు పలానా చోట ఈ దెబ్బ ఉంది, పలానా చోట ఇలా కొట్టుకుపోయింది అంటే, ఇంకోటి చూశానండి నేను, ఒకటి రిలీజ్ చేశారు, మరి ఇది ఆథరైజ్డ్ అనాథరైజ్డ్ నాకు తెలియదు కానీ, ఇంక్వెస్ట్ రిపోర్ట్ రూమ్ నుండి అని వచ్చింది. ఇది ఒక ఫార్వర్డ్ మెసేజ్ నాకు కూడా వచ్చింది. విశాల క్రైస్తవ కుటుంబానికి క్రీస్తు నామంలో శుభములు. సమయానికి చేరిన మన క్రైస్తవ కుటుంబ సభ్యులు ఏకగ్రీవ అభిమతంతో దిగువ 3 ప్రతినిధులు, అంటే వీళ్ళని ఇంక్వెస్ట్కి అలాగే పోస్ట్ మార్టం రూమ్లోకి పంపించారటండి. బొల్లవరపు జాన్ వెస్లీ గారు విశాఖపట్నం, రెవరెండ్ పార్థసారథి గారు రాజమండ్రి, ఎల్కే మృత్యుంజయ్ గారు హైదరాబాద్, మరియు దిగువ 2 సాక్షులు రెవరెండ్ ఎమ్మాన్యుయల్ పొట్టపేటర్ గారు గుడివాడ గారు, అలాగే మెడికల్ డాక్టర్ గారు రాయశివరావు గారు అనే ఒక డాక్టర్ గారు కూడా క్రిస్టియన్ కమ్యూనిటీ తరఫున పోస్ట్ మార్టంలో పార్టిసిపేట్ చేశారు. సో వారికి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటాయి కదా అక్కడ ఉన్న గాయాలు ఏంటి అనేది. ఒకవేళ నిజంగా గవర్నమెంట్ అపాయింట్ చేసిన డాక్టర్లు ఏమైనా తప్పు చెప్పినా ఈ రాయశివరావు గారు ఒప్పుకోరు కదా, అదేంటండి అక్కడ అలా ఉంటే మీరు ఎలా చెప్తున్నారు అని అంటారు కదా. సో వీళ్ళ సమక్షంలో జరిగిందన్నారు. దీంతోపాటు స్థానిక ఎంఆర్ఓ సూర్యకుమార్ గారు, విఆర్ఓ రైటర్ బృందం పోలీసు వారి సముఖంలో మన ప్రియతమ సోదర దైవ సేవకులు ప్రవీణ్ పగడాల గారి భౌతిక కాయాన్ని అధికారికంగా పరిశీలించి శరీరంలో ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయో మా సమీప పరిశీలనలో రూఢీపరిచి అధికారిక ఫోటో మరియు వీడియోల మధ్య నిర్ధారించడం జరిగింది. దీని తర్వాత గాయాల వివరణ అధికారిక పోస్ట్ మార్టం రిపోర్ట్లో వస్తుంది. అయితే మేము బాడీని పరిశీలించినప్పుడు మాకు కనబడిన గాయాలు అని మెన్షన్ చేశారండి. ఒకటి, పెదవి మధ్యకి చీలింది, ఎడమవైపు బొగ్గ బాగా వాచింది. అంటే పెదవి చీలిందట, ఎడమవైపు బొగ్గ వాచింది, అంతేగాని కత్తిపోటు లేదు. మనం అంతా అనుకోవడం ఏంటంటే కత్తితో పొడిచారు అన్నారు. ఓకే. రెండోది, ఎడమవైపు జబ్బ మీద రక్తగాయం ఉంది, కుడివైపు భుజం మీద కూడా చిన్న రక్తగాయం ఉంది.
ఇక్కడ ఒక దెబ్బ ఉందటండి, బ్లడ్ వచ్చింది. ఇక్కడ దెబ్బ ఉంది, బ్లడ్ వచ్చింది. కుడివైపు తొడ మీద చర్మం చిన్న ప్యాచ్ ఊడొచ్చింది. కుడివైపు తొడ మీద అంటే జారడం వల్ల లేకపోతే సంథింగ్ దానివల్ల ఏంటంటే చర్మం ఊడొచ్చిందటండి, ప్యాచ్. కుడివైపు మోకాలు కొట్టుకుపోయి గాయమైంది, మోకాలు కొట్టుకుపోయిందట. ఎడమవైపు కాలు పిక్క భాగం సైలెన్సర్ వేడి కాలిపోయి చర్మం నల్లగా మాడిపోయింది. నిన్న కొద్దిమంది దైవ సేవకులు పాస్టర్లు ఫేస్ మీద ఒక్కటే గాయం ఉంది, ఒంటి మీద ఎక్కడా గాయాలు లేవు. కాబట్టి ఇది ఖచ్చితంగా మర్డరే. ఫేస్ మీద కొట్టి చంపారు అంటే యాక్సిడెంట్ అయితే బాడీ మీద కూడా గాయాలు ఉంటాయి కదా అని కొంతమంది డౌట్ వ్యక్తం చేశారు. నేను కూడా అవును కరెక్టే కదా అనుకున్నాను. కానీ ఇప్పుడు వీరు రూఢీపరిచిన దాన్ని బట్టి చూస్తే మొత్తం బాడీ మీద అక్కడక్కడ గాయాలు ఉన్నాయి. సైలెన్సర్ కాలిన గాయం ఉంది, దాదాపు 6 సెంటీమీటర్లు అట అది. అలాగే కొట్టుకుపోవడం ఉంది, మొక్కు ఊడిపోవడం ఉంది, భుజం మీద రక్త గాయాలు ఉన్నాయి, పెదవి చీలింది, పక్కన ఇది వాయడం జరిగింది, గాయాలు ఉన్నాయి. తదనంతరం ఇప్పుడు ఇంక్వెస్ట్ పంచనామా రిపోర్ట్ రాయడం జరుగుతుంది. అందరం కలిసి అనుమానాస్పద కారణంగా తగిలిన తీవ్రమైన గాయముల వలన కలిగిన మరణంగా మేమందరం భావించి వ్యక్తం చేయడం జరిగింది. అయితే నేను అనేది ఏంటంటే పోస్ట్మార్టం చేసిన వెంటనే కాజ్ ఆఫ్ డెత్ ఏంటనేది వాళ్ళకి తెలిసిపోద్ది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు కత్తితో పొడిచారు అనుకోండి, ఈ కత్తితో పొడవడం వల్ల బ్లడ్ ఎక్కువ బ్లీడింగ్ అయిపోయింది, చనిపోయింది. లేదా ఇది ఇక్కడ ఎంత బలమైన గాయం ఉంది, ఈ గాయం వల్ల చిన్న మెదడుకి ఏదో ఎఫెక్ట్ అయింది, లేకపోతే హార్ట్కి ఏదో ఎఫెక్ట్ అయింది, ఏదో సంథింగ్ ఒక నిర్ధారణకు అయితే వచ్చేసి ఉంటారు అక్కడ ఉన్న డాక్టర్లు, టీమ్ ఆఫ్ డాక్టర్లు. అది మీరు ఇప్పుడే ప్రాథమిక నిర్ధారణలో మేము గమనించిన విషయాలు ఎలా ఉన్నాయి అని మీరు ఖచ్చితంగా హింట్ ఇవ్వాలి. అది కూడా ఎవరిని, ఈ సాక్షుల్ని పెద్దల్ని మీ పక్కన కూర్చోబెట్టుకుని మీరు ఇచ్చే స్టేట్మెంట్కి వాళ్ళు చెప్పేదానికి ఏ విధమైన భేదాభిప్రాయాలు లేకుండా మీరు తెలియజేయాలి. ఎందుకంటే ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు, మేధావులు. వాళ్ళు ఎవరు ఈజీగా మోసపోయే వ్యక్తులు కాదు. కాబట్టి ఉన్నది ఉన్నట్టు అలా తెలియపరుచుంటే బాగుండేదని నాకు అనిపించిందండి. మన క్రైస్తవ కమ్యూనిటీ ఎవరెవరి మీద అనుమానం ఉందో వారి వివరాలు అందరం కలిసి ఇంక్వెస్ట్ రిపోర్ట్లో రాయించడం జరిగింది. దీని తర్వాత ప్రభుత్వ వైద్యుల పర్యవేక్షణలో పోస్ట్మార్టం జరుగుతుంది. ఆ సమయంలో కూడా మన వైపు నుండి ప్రాతినిధ్యం ఉంటుంది. ప్రస్తుతానికి ఇది క్లుప్త నివేదిక రాజమండ్రి హాస్పిటల్ ప్రాంగణంలోనూ 2 రాష్ట్రాల్లోనూ అంతర్జాతీయ ఇన్ఫర్మేషన్ అప్డేట్ కోసం మన క్రైస్తవ కుటుంబ సభ్యుల కోసం అని ఇచ్చారు ఇది అండి. అయితే మరి పోస్ట్మార్టం కూడా వీళ్ళ సమక్షంలో జరుగుంటుంది కదా. నేనేమంటానంటే ఆర్ఎఫ్ఎస్ఎల్కి పంపించాం, ఆర్ఎఫ్ఎస్ఎల్ రావాలి, 2 రోజులు పడుతుంది, 3 రోజులు పడుతుంది, 4 రోజులు పడుతుంది అని చెప్తున్నారు. అలా చెప్పడం వల్ల ఇది ఎప్పుడైతే ఆలస్యం అవుతుందంటే మనం ఇచ్చిన ఆధారం నిజమైనా కూడా దీన్ని గ్యాప్లో ఏమైనా ఫ్యాబ్రికేట్ చేశారేమో అనుకుంటారు. ఎందుకంటే బయట చాలా భయాందోళన, ఎందుకంటే ఈయన బట్టి ఆయన చేసిన పోరాటం అనొచ్చు, ఆయన నిలబడిన విధానం అనొచ్చు, దానివల్ల చాలామంది శత్రువులు ఏర్పడ్డారు ఆయనకి. అంతమంది శత్రువులు ఉన్నారు కాబట్టి ఆయన ఎవరైనా ఏదైనా చేసి ఉంటారేమో అనే భయాందోళనలు ఈ రోజున ఆంధ్ర తెలంగాణలోనే క్రైస్తవ సమాజం ఉంది. దీన్ని చాలా షార్ప్గా చాలా ఫాస్ట్గా మనం ఇది చేయాలండి. దీన్ని మామూలు రెగ్యులర్ కేసుల్లాగా మేము ఆర్ఎఫ్ఎస్ఎల్కి పంపించాం, అక్కడ చాలా కేసులు ఉన్నాయంటే పెండింగ్, ఇది ఇంకా అవ్వలేదు, 2 రోజులు పడుతుంది, 5 రోజులు పడుతుంది, ఇలా చేసే కేసు కాదండి ఇది. ఇలా చేయటం వల్ల నష్టం ఎవరికి అంటే ఇప్పుడు ప్రవీణ్ పగడాల్ గారికో లేదా వాళ్ళ కుటుంబానికో క్రిస్టియన్ కమ్యూనిటీకో అనుకుంటే తప్పే అండి, పొరపాటే. ఇలా చేయటం వల్ల ఎవరికి నష్టం అంటే గవర్నమెంట్కి నష్టం. గవర్నమెంట్ కావాలని ఏదో చేస్తుందని లేనిపోయిన అనుమానాలు, వాళ్ళు చేసే ప్రచారం ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా. అయితే ధనవంతులుగా పుట్టాలనుకుంటారు కానీ ఎవరు మాత్రం పేదలుగా పుట్టాలనుకుంటారు అన్న చంద్రబాబు నాయుడు గారి మాటని ఎస్సీలుగా ఆయన పుట్టుకుని అవమానించడం అనేది క్రియేట్ చేశారు కొంతమంది. అంటే వ్యవసాయం గురించి ఏదైనా మాట్లాడితే వ్యవసాయం దండగా అనడానికి క్రియేట్ చేశారు. ఇది కూడా ఒక ఆయుధం అయిపోద్ది. చాలా తొందరగా దీన్ని క్లియర్ చేయకపోతే, చాలా తొందరగా ఇప్పుడు నేను అడిగిన వివరాలు ఇస్తే చాలు చాలా మందిలో ఉన్న అనుమానాలన్నీ కూడా తీరిపోతాయి. ఒకవేళ అందులో ఏమైనా తేడా ఉందనుకున్నా పాలన కూడా వచ్చాడు, ఇలా వెళ్ళాడు, వెనకాల వెళ్ళాడు, ఆడు పట్టుకొని వస్తారు, నన్ను ఎంక్వైరీ చేయండి, అసలు ఆడు ఎవడు, ఆడు వ్యవహారం ఎవడో, ఆడు ఫోన్ నెంబర్ ఏంటి, ఆడు ఫోన్ నెంబర్తో ఈయన ఫోన్ నెంబర్కి ఏమైనా జరిగిందా, ఇంతకుముందు ఇలా ఏమైనా మాడుకున్నారా, పట్ట తేల్చాలండి ఇది. అయితే నేను ఓపెన్గానే అడిగాను కదా ఎస్పీ గారు, ఆ వివరాలన్నీ కూడా మీరు ట్రాన్స్పరెంట్గా తొందరగా బయటపెట్టి, వీలైతే రేపే బయటపెట్టండి, లేదా ఇప్పుడే బయటపెట్టండి, ఒక గంట తర్వాత బయటపెట్టండి. ఎప్పటికప్పుడు నేను అడిగిన కనుక బయట పెడితే చాలా అనుమానాలు పటాపంచలు అయిపోతాయి. ఇదేం ఆషామాషి విషయం కాదండి, గతంలో లేదు, ఇప్పుడు జమానా సోషల్ మీడియా యుగం ఇది. ఏది మనం దాచితే ఇప్పుడు మర్చిపోతారులే, సర్లే నెమ్మదిగా చేద్దాంలే, స్టాఫ్ లేరు కదా, ఆర్ఎఫ్ఎస్ఎల్లో స్టాఫ్ లేరు, కేసులు చాలా పెండింగ్ ఉన్నాయి, అది లేటో, ఇలాంటి ఏమీ చేయొద్దండి. ఇందులో ఇది చేస్తే అందరూ బాగానే ఉంటారు, కానీ బ్యాడ్ నేమ్ మాత్రం గవర్నమెంట్ మోస్తుంది, గవర్నమెంట్ మీద పడుతుంది. దయచేసి గవర్నమెంట్ని కాపాడండి పోలీసు వారు.